స్కూల్స్, కాలేజెస్, టీనేజ్ వయసు మరియు యంగ్ పీపుల్, కాలేజ్ పీపుల్ అంటే లెస్ దాన్ 30 years వాళ్ళలో మనం చూసే ఒక అరుదైన చిగురు సమస్య గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో ఈ అరుదైన చిగురు సమస్యని ఏ విధంగా గుర్తించాలి అంటే ముఖ్యంగా పళ్ళు వదిలవడం, పళ్ళు ఊగడం అనమాట. అంటే ఎస్పెషల్గా ముందు పళ్ళు ఇన్సిజర్స్ అని అంటారు. అంటే లోవర్ టీత్ కానీ లేదు పై టీత్, పై ఇన్సిజర్ కానీ అంటే కింద టీత్ లేదా పై టీత్, అది కూడా ఏంటంటే ఇన్సిజర్స్ అని అంటారు. సో 1 2 3 4 1 2 3 4 ఇన్సిజర్స్లో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ నెక్స్ట్ కింద లోవర్ మోలార్స్ అనమాట. సో ఈ పళ్ళు కొంతమందికి ఊగుతున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. అంటే చాలా తక్కువ ఏజ్లో, అంటే 14 years నుంచి, అంటే టీనేజ్ వయసులో 14 years నుంచి ఒక 19 years వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఈ పళ్ళు ఊగుతున్నట్టుగా అనిపించడం, లేదు ఈ ఏరియాలోంచి చిగుర్ల నుంచి రక్తం రావడం, లేదు కొంతమందికి ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువగా అనిపించడం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా, అంటే ఈ రెండు పళ్ళు ఈ విధంగా ఉన్నాయి కదా, సో ఈ విధంగా ఫ్లేర్ అవ్వడం అనమాట. అంటే మైగ్రేట్ అవుతుంది టీత్ అనేది. సో ఆ ఉన్న పొజిషన్లో కాకుండా మెల్లగా, అంటే వాళ్ళు గమనించుకున్నట్లయితే కనుక సపోజ్ ఒక పర్సన్కి 14 years పర్సన్కి ఎఫెక్ట్ అయింది అనుకోండి ఈ ఇష్యూ. సో మెల్లమెల్లగా అంటే ఎవ్రీ ఇయర్ ఈ చిగురు అనేది 1 mm హైట్ తగ్గుతూ వచ్చి ఈ పంటి చుట్టూ ఉండే ఎముక కూడా అరిగిపోయి ఈ చిగురు డౌన్ అయిపోయి పన్ను ఊగులాడటము అనేది గమనించవచ్చు. కొంతమందిలో రేర్గా ఇది డిస్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళకి పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి రక్తం వచ్చేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఈ చిగుర్ల సమస్య పేరే అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటారు. సో ఇవి రెండు రకాలు అనమాట. లోకలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అని, ఒకటి జనరలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటారు. లోకలైజ్డ్ అంటే మినిమం 2 teeth ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది ఫస్ట్ మోలార్ అంటే ఫస్ట్ దవడ పన్ను లేదా ఇన్సిజర్ టీత్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇది ఎక్కువగా మనకి టీనేజ్ వాళ్ళకి వస్తుంది అనమాట ఈ సమస్య అనేది. సో ఎందువల్ల ఈ రెండు పళ్ళే ఇన్వాల్వ్ అవుతాయి అంటే జనరల్గా మనకి శాశ్వత దంతాలు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది ఈ ఇన్సిజర్స్ అండ్ మోలార్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్, అంటే ఇది 30 years లోపు ఏజ్ వాళ్ళకి వస్తుంది. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్సిజర్స్, అంటే ఈ ఇన్సిజర్స్ ఈ మోలార్సే కాకుండా మిగతా టీత్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటే దాన్ని జనరలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటారు. అయితే ఇంతకుముందు నేను చేసిన వీడియోలో పెరిడాంటైటిస్ అంటే పంటి మీద గారా పాచి పట్టి ఉంటే చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చి ఎముక అరిగిపోవడం చూస్తాం. కానీ ఇందులో కొన్నిసార్లు గారా పాచి ఏముండదు, కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి డిస్ట్రక్షన్ మాత్రం ఎక్కువైపోతుంది. ఎందువల్ల అంటే అదొక బ్యాక్టీరియా వల్ల అనమాట. ఆ బ్యాక్టీరియా పేరు అగ్రిగేటివ్ బ్యాక్టర్ యాక్టినోమైసిటమ్ కామిటెన్స్ అని బ్యాక్టీరియా. సో అది ఏం చేస్తుంది అంటే ఈ లోపల ఉండే టిష్యూస్ ఏదైతే ఉంటాయో చిగుర్ల ఫైబర్లను దెబ్బతీసి ఎముకని అరగదీసేటట్టు చేస్తుంది అనమాట. 4 గుణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దాని యొక్క రోగాన్ని కలిగించే శక్తి అనమాట. అంటే ఈ లోపల ఉండే చిగుర్ల ఫైబర్స్ని బాగా డిస్ట్రక్షన్ చేసేసి, అంటే బాగా పాడు చేయడం, ఎముకని బాగా అరగదీయడం. నెక్స్ట్ మన రోగ నిరోధక శక్తికి సంబంధించిన సెల్స్ని ఇది దాటేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది ఆ ఇన్ఫెక్షన్ గుర్తుపట్టనీయకుండా చేయడం. ఇంకొకటి ఏంటంటే గుర్తుపట్టనీయకుండా చేసినా కూడా మన యొక్క బాడీ ఏం చేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు యాంటీబాడీస్ని ఓవర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాంటీబాడీస్ ఎప్పుడైతే ఓవర్గా ప్రొడ్యూస్ అవుతాయో సో ఆ బ్యాక్టీరియాని చంపే క్రమంలో మన రోగ నిరోధక శక్తి మన పంటి చుట్టూ ఉండే బోన్ని కూడా డిస్ట్రక్షన్కి గురి చేస్తుంది అనమాట. సో అందువల్ల ఆ డిస్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్య వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కామన్గా ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ పంటి చుట్టూ ఉండే బోన్ ఏదైతే ఉంటుందో అది అర్ధచంద్రాకారంలో, అంటే ఆర్క్ షేప్లో బోన్ లాస్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఈ పన్ను ఎఫెక్ట్ అయింది అనుకోండి. సో ఈ పన్ను ఎఫెక్ట్ అయితే ఇక్కడి నుంచి సెకండ్ ప్రిమోలార్, ఇక్కడి నుంచి సెకండ్ మోలార్ యొక్క మీసియల్ సైడ్, అంటే ఈ లోపల ఈ సైడ్ వరకు కూడా లోపల బోన్ అనేది అర్ధచంద్రాకారంలో లాస్ అయిపోయి ఉంటుంది. సో ఆ విధంగా లాస్ అయినప్పుడు ఏంటంటే పంటికి సపోర్ట్ తగ్గిపోయి ఈ పన్ను ఊగడం అనేది మొదలవుతుంది అనమాట. అయితే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి ఫెమిలియల్ అగ్రిగేషన్, అంటే కొంతమందికి వంశపారంపరంగా ఈ విధంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లం ఎట్లా అంటే ఈ విధమైన అగ్రెసివ్ పెరిడాంటైటిస్ ఈ పళ్ళని మాత్రమే డిస్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ విధమైన, ఎవరైతే పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ గురవుతారు, ఎడ్యుకేషన్ స్ట్రెస్ కానీ వాట్ ఎవర్ ద స్ట్రెస్ గురైన వాళ్ళలో కూడా ఈ విధమైన పంటి చుట్టూ ఉండే చిగురు దెబ్బతినడం. నెక్స్ట్ వచ్చేసి తక్కువ ఏజ్లోనే స్మోకింగ్ హ్యాబిట్ ఎవరైతే అలవాటు ఉందో, స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ విధమైన సమస్య అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీస్లో చూసినట్లయితే కనుక వాళ్ళ ఫ్యామిలీస్లో, అంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా ఈ విధమైన సమస్య మీరు గమనించవచ్చు. ఇది ఒక 70 to 75% ఇదే రీజన్ ఉంటుంది. సో ఈ జెనెటిక్లో ఏంటంటే వాళ్ళకి మనకి జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు
ఎఫెక్ట్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి బాడీలో ఉండే న్యూట్రోఫిల్స్ వెళ్ళి అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. అయితే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఆ న్యూట్రోఫిల్స్ని సరిగ్గా పని చేయకుండా చేస్తుంది. ఇంకొకటి వాళ్ళలో న్యూట్రోఫిల్ ఫంక్షనాలిటీ అనేది డిఫెక్ట్గా ఉంటుంది, అంటే సరిగ్గా పని చేయదన్నమాట న్యూట్రోఫిల్స్. సో జెనెటిక్ పరంగా చూసుకుంటే ఈ న్యూట్రోఫిల్ యాక్టివిటీ అనేది వాళ్ళలో సరిగ్గా పనిచేయదు. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వచ్చి ఈ ఏరియాలో బాగా డిస్ట్రక్షన్ చేసినప్పుడు మన యొక్క రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయక ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగిపోయి పంట చుట్టూ ఉన్న ఎముక అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది లోకలైజ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్. సో నెక్స్ట్ వచ్చేసి జనరలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్. ఇది ఎక్కువగా ఏంటంటే 25 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ జనరలైజ్డ్ అగ్రెసివ్ పెరిడాంటైటిస్లో ఏంటంటే ఈ 2 పళ్ళే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వాటి పక్క పళ్ళు లేదా వాటి వెనక పళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో వీటికి కూడా కారణాలు లేకపోలేదు. అది ఎక్కువగా ఏంటంటే స్ట్రెస్, స్మోకింగ్ అనేది కొన్ని కారణాలుగా మనం చెప్పవచ్చు. మిగతా కారణం వచ్చేసి మనకి ఫ్యామిలీ యొక్క జన్యుపరమైన కారణాలు అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇది గుర్తించారో డాక్టర్, మీరు ఒకవేళ సమస్య వచ్చి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఎలాంటి నొప్పి కూడా ఉండదు, కానీ మన డాక్టర్స్ ఎవరైతే చూస్తారో, చెక్ చేస్తారో, కొన్నిసార్లు ఆ యొక్క పొజిషన్ మారిపోయి చెక్ చేసినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ విధంగా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే పంటి చుట్టూ ఎముక మొత్తం అరిగిపోయిందని అర్థం. సో ఈ విధంగా గుర్తుపట్టిన తర్వాత ఏం చేయాలి ట్రీట్మెంట్ అంటే దీనికి వచ్చేసి మనకి స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్ అని అంటే డీప్ క్లీనింగ్ చేసుకోవడం, సిస్టమిక్ యాంటీబయాటిక్స్ అనమాట, యాంటీబయాటిక్స్ వాడడం, ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఫాలో అప్ రావడం, ఒక 6 months వరకు ఫాలో అప్ రావడం, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ అవసరమైతే కొన్నిసార్లు బోన్ గ్రాఫ్ట్, బోన్ పౌడర్లు ఈ విధంగా ఇందులో పెట్టడం, ఆ బోన్ని పెంచడం ఏదైతే ఎముక అరిగిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్నిసార్లు లోకల్గా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అంటే మనకి సిస్టమిక్ యాంటీబయాటిక్స్ అంటే ట్యాబ్లెట్ల రూపంలోనే కాకుండా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందో ఒక చిన్న డోస్, ఒక 5 to 10 mg చిన్న డోస్ లాగా యాంటీబయాటిక్స్ అనేది ఆ లోపల వరకు పెట్టేసి క్లోజ్ చేసి కుట్లేయడం అనమాట. సో ఫ్లాప్ సర్జరీస్ కూడా చేస్తే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో అరెస్ట్ అయిపోవడం, బోన్ పౌడర్ పెడితే బోన్ పెరగడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు చాలా షాకింగ్గా కూడా ఉంటాయి అనమాట. అంటే ఇదేంటి ఇంత తక్కువ వయసులో పళ్ళు ఊగుతున్నాయి మా అబ్బాయికి, మా అమ్మాయికి అని అనుకోవచ్చు. సో టీనేజర్స్ అండ్ యంగ్స్టర్స్, సో బీ కేర్ఫుల్. సో కుదిరితే ఒకసారి మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ కానీ పెరిడాంటిస్ట్ కానీ కలవండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.